నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. అయ్యా మల్లారెడ్డి గారు, మీరు పాలమ్మి పూలమ్మి ఎంతో కష్టపడి స్థాయికి వచ్చారు. మీరంటే మా అందరికీ ఎంతో గౌరవం. అంతేకాకుండా మిమ్మల్ని మీ అందరం చాలా రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళం. కానీ రోజు రోజుకు మీరు దిగజారుడుతనం చూస్తుంటే చాలా బాధేస్తుంది. మీ దిగజారుడుతనం ఏ పిక్స్ లో ఉందో చెప్పడం కోసమే నేను వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఆత్మ విమర్శ చేసుకోండి. వ్యూవర్స్, మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మల్లారెడ్డిలో మార్పు రావాలి అని అంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చేయండి. ఎక్కువ మందికి రీల్ ని షేర్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, అయ్యా మల్లారెడ్డి గారు, మిమ్మల్ని ప్రజలందరూ ఎంతో గొప్ప ఎడ్యుకేషనలిస్ట్ గా చూస్తున్నారు. కానీ మీరు మాత్రం రోజు రోజుకి ఒక ఈవెంట్ మేనేజర్ స్థాయికి దిగజారిపోతున్నారు అన్నది వాస్తవం. మిమ్మల్ని ప్రజలు ఒక గొప్ప నాయకుడిగా చూస్తున్నారు. అందుకే మిమ్మల్ని ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిపించారు. మీరు మంత్రిగా కూడా పనిచేశారు. మిమ్మల్ని ఎంతో గొప్ప నాయకుడిగా చూస్తుంటే మీరు మాత్రం ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ స్థాయికి దిగజారిపోతున్నారు అన్నది వాస్తవం. అయ్యా మల్లారెడ్డి గారు, మిమ్మల్ని ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొచ్చే ఒక ఆశాకిరణంగా చూస్తున్నారు. కానీ మీరు మాత్రం కార్పొరేట్ కంపెనీలకి, పెద్ద పెద్ద మూవీలకి ప్రమోషన్లు చేసి పెట్టే బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి దిగజారిపోతున్నారు. అంతేకాకుండా వాళ్లకు డబ్బులు చేసి పెట్టడానికి ప్రమోషన్లు కూడా చేసి పెడుతున్నారు అన్నది వాస్తవం. మీరు కష్టపడి ఈ స్థాయికి వస్తే మీ జీవితంలోంచి ఎంతో మంది యువకులు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్ గా కావాలని వాళ్ళు చూస్తుంటే, మీరు మాత్రం ఈ చెత్త 3rd గ్రేడ్ మూవీలలో ఉన్న హీరోలను తీసుకొచ్చి కాలేజీలను వాళ్ళకి వేదికగా చేసి వాళ్ళని మీరు రోల్ మోడల్ గా తీసుకోండి అని చెప్పి యువతపై బలవంతంగా రుద్దుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను. అయ్యా మల్లారెడ్డి గారు, ఒక నాణ్యమైన విద్యను అందించి ఒక గొప్ప యువతని దేశానికి అందియండి అని చెప్పి ప్రజలు, తల్లిదండ్రులు మిమ్మల్ని కోరుతూ ఉంటే, మీరు మాత్రం సోషల్ మీడియా వేదికగా కంటెంట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు చేసుకొని మీ కాలేజీలకు అడ్మిషన్లు తెచ్చిపెట్టుకునే ఒక ఏజెంట్ గా మీరు తయారవుతున్నారు అన్నది వాస్తవం. మీరు గనక క్వాలిటీ విద్యను అందిస్తే సరిపోతుంది కదా, మీకు అడ్మిషన్లు అయిపోతాయి కదా. ఎందుకు ఈ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ఈవెంట్లకి ప్రమోషన్లు చేసి మీరు అడ్మిషన్లకి వాటిని ఒక వేదికగా వాడుకుంటున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి అయ్యా, మీరు ఇంకా ఇంతకంటే ఎక్కువ దిగజాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మీరు ఆత్మ విమర్శ చేసుకొని ఒక గొప్ప ఎడ్యుకేషనలిస్టుగా, ఒక గొప్ప రిఫార్మర్ గా, ఒక గొప్ప నాయకుడిగా మీరు తయారు కావాలి అన్నది మా అందరి యొక్క ఆలోచన. తద్వారా మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి, విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నది నా ఉద్దేశం. అంతే తప్ప మిమ్మల్ని విమర్శించే స్థాయి నాది కాదు, విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు. ఇప్పటికైనా మీ యొక్క పందాన్ని మార్చుకొని మీరు ఒక గొప్ప నాయకుడిగా తయారు కావాలని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, నేను చెప్పింది కరెక్టా కాదా మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.